ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 101వ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు 9 నామాలతో కీర్తించబడ్డాడు. అనాదిర్భూర్భువో లక్ష్మీస్సువీరో రుచిరాంగదః జననో జనజన్మాధిర్భీమో భీమపరాక్రమః. అనాది, ఆది లేనివాడు అనాది, ప్రారంభమంటూ లేనిది అనాది. కార్యకారణములతో కూడినది ఈ జగత్తు. ప్రతి దానికి కారణమన్నది తప్పనిసరి. ఇలాంటి జగత్తులో కారణమే లేక కార్యంగా ఉండునది సత్య పదార్థం. ఆ నిత్య సత్య పదార్థమే పరమాత్మ. ఈ నిత్య సత్య పదార్థం సృష్టికి మునుపు, సృష్టి యందు, సృష్టికి తరువాత కూడా ఉంటుంది. ఈ సత్య పదార్థమే సర్వమునకు ఆధారమవుతోంది. తాను నిరాధారమై ఉంది. కావున పరమాత్మ మనస్సుకందనిది, మాటలకందనిదిగా ప్రకాశిస్తూ ఉంది. అనగా చింతించుటకు, వర్ణించుటకు కూడా వీలు కానిది. ఆవాంగ్మ మానస గోచరం, రూపనామము లేని అవ్యక్త పదార్థం. పరమాత్మ తత్వం అలాంటిది. ఇట్టి తత్వస్వరూపుడగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు. తదుపరి నామం భూర్భువః. ఈ సృష్టి యందు ఒకదానిపై ఒకటి ఆధారం లేకుండునట్లు తోచినను ఇది సత్యం కాదు. సూక్ష్మ దృష్టికి జగత్తంతయు ఒకదానిపై ఒకటి, మరొక దానిపై మరొకటి ఆధారపడి ఉన్నది అనుట పరమ సత్యం. ఎటువంటి ఆధారం లేనివాడు పరమాత్ముడు ఒక్కడే. ఈ క్రమంలో సకలమునకు ఆధారం భూమి, భూలోకం. భూహు అను దానిచే గుర్తించబడింది. ఈ భూమికి ఆధారమైనది భువః. తనంత తానుగా కలిగినది అదే భువర్లోకం. అదియే సర్వమునకు ఆధారమైంది. సర్వమును వ్యక్తపరచుటకు ఆధారం. అట్టి భూర్భువః రూపమగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. తదుపరి నామం లక్ష్మీ. లక్ష్మీ అన్నది సంపత్ స్వరూపం. శోభ, మంగళం, శివం, శుభం అను భావములు కూడా ఉన్నాయి. లక్షయతి దర్శయతీతి లక్ష్మీ అన్నది వివరణ. ఈ చరాచర జగత్తు శోభాయమానమైంది అన్నది జనవాక్యం. శోభ అన్నది కళాస్వరూపం, కళాతత్వం. జగత్తునందు ప్రతి ఒక్కటి ఒక కళాస్వరూపమే. భూమికి పంట, పండితునికి పాండిత్యం ఒక శోభనం. ఎవరి వృత్తి వానికి శోభనమని పండితుల మాట. ఈ క్రమంలో జగత్తులోని సర్వ వృత్తులు శోభాయమానములే, లక్ష్మీస్వరూపములే. శోభాయమానము, కళామయమగు జగత్తునకు ఆధారం ఈశ్వర చైతన్యం. ఆ ఈశ్వర చైతన్యాన్నే చిత్కళగా పేర్కొన్నారు. అట్టి చిత్కళయే శివం, శోభనం, లక్ష్మీకరం. అన్నింటికీ ఆధారభూతమగు చిత్కళ ఎట్టి ఆధారం లేక ప్రకాశించుటయే అతి గొప్ప సంపద. అట్టి చిత్కళనే సంపదగా కలిగినట్టి శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. తదుపరి నామం సువీరః. సుఈరములు, సువీరములు అంటే మంచి ప్రవర్తనలని భావం. సర్వత్రా నిండిన ఈశ్వర చైతన్యం సర్వచరాచర జగత్తును నడిపిస్తూ తీరుతెన్నులే వీరములు. ఈరములు, సువీరములు. సూర్య చంద్రాది గ్రహ నక్షత్రములను వినీలాకాశంలో
నిరాధారంగా నిలుపుటయేగాక ఒక నిర్దిష్ట కాలవేగంతో భ్రమింపజేయుట, ఆ భ్రమణంతో భూమిపై రాత్రింబవళ్ళు ఋతువులను కలుగజేయుట, ఆ ఋతు ప్రభావంచే జీవి జీవన విధానంలో మార్పు చేసుకొనుట అన్నది ఒక పరమాత్మ వర్తనం. ఆకాశ తత్వంతో వాయువు, ఈ 2 తత్వములతో కూడిన అగ్ని, ఈ 3 తత్వముల చేరికయే నీరు, పై 4 తత్వములతో కూడినదే భూమి భూలోకం. అదే సర్వజీవులకు ఆధారం. తామస రజో సత్వగుణముల మిశ్రమం చేత దేవ మనుష్య జంతువాది జననం చేయుట, వారి జీవిత జీవన గతులను నియమించు పరమాత్మ గతులు అత్యద్భుతములు. ఊహకందని గతులకు కారణమగు శ్రీ మహావిష్ణువు సువీరుడుగా కీర్తించబడ్డాడు. తదుపరి నామం రుచిరాంగదుడు. రుచిరం అంటే మనోహరమైన, అంగదం అనగా భుజకీర్తులతో ప్రకాశించువాడు, అనగా అందమైన భుజాభరణములను కలిగిన వాడు రుచిరాంగదుడు. ఉపాసకానాం బ్రహ్మణో రూపకల్పన అని కదా శృతి. అనగా రూపనామము లేని పరమాత్మ రూపనామ సహితుడై ప్రకాశించను. ఆ రూపనామాలు అద్భుతములైనవి. దానినే భక్తులు దివ్య మంగళ విగ్రహం అని అన్నారు. అంగమనగా గమనశక్తికి సంకేతం. ఈ గమన శక్తియే ఈశ్వర చైతన్యం. ఒక్కొక్క అంగమును దానికి అనుగుణంగా కదిలించి అంతర్బహిరంగములను కదిలిస్తోంది. ఈ రీతిగా జగత్తును కదిలిస్తోంది. శరీరమందు శక్తి కేంద్రస్థానం హృదయం. ఈ క్రమంలో పిపీలికాది బ్రహ్మపర్యంత శరీరాలలో పరమాత్మ చైతన్యం వివిధ పద్ధతిలో ప్రవర్తిస్తూ ఉంటుంది. అదే మనోహరం, రుచిరాంగదం. రుచిరాంగదుడే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం జననః. జననం అనగా పుట్టుక. సర్వప్రాణుల జననానికి కారణమైన వాడు జననుడు. జనన మరణాది వికారములు లేనివాడే పరమాత్మ. 3 కాలముల యందుండు నిత్య సత్యస్వరూపుడు. తనకంటూ జన్మ లేనివాడు. ఇతరుల జన్మకు కారణమైన పరమాత్మ జననుడు. వాడే శ్రీ మహావిష్ణువు. తదుపరి నామం జన్మాదిహి. జననం అను ధర్మం కలవారందరూ జనులే. వీరికి జన్మకు కారణం వారి వారి పూర్వ జన్మ కర్మలు. దీనినే కదా జన్మగా చెప్తారు. ఇట్టి జన్మకు కారణముగు పురాకృత కర్మలను నియమించువాడు, నిర్ణయించువాడు పరమాత్మ. అనగా పురాకృత కర్మలను అనుసరించి ప్రస్తుత జన్మ విశేషం అనగా మానవ జన్మయా, జంతు జన్మయా, పక్షియా, కీటకమా అనునవి నిర్ణయం చేయునది పరమాత్మయే. ఫలితం జననం ప్రారంభం. తర్వాత ఎటువంటి జన్మం అనున్నది జన్మాదులు. వీటికి కారణమగు పరమాత్మయే శ్రీ మహావిష్ణువు. ఆయన బీజస్వరూపుడు. తాను బీజమైనప్పుడు దానిని స్వీకరించు భూమి మాతృదేవతగా ప్రకాశిస్తోంది. ఈ క్రమంలో మహావిష్ణువు సర్వమునకు జనకుడు. భూమాత జననిగా భాసిల్లుతోంది. ఇట్టి మహాద్భుత జననీ జనకులకు నమస్కారము. తదుపరి నామం భీమః. భీమః అనగా భయంకరుడు, భయాన్ని కలిగించేవాడు, ప్రకృతిని శాసించువాడు పరమాత్మ. భయం అన్నదొక చైతన్య భావం. మేఘగర్జన, తీవ్రతరమగు గాలులు, తుపానులు, ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు మొదలగు ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిపరమగు భయానక రూపాలు. ఈ భయానక దృశ్యాలకు కారణమైన వాడు పరమాత్మయే. నమక భాగంలో నమ ఉగ్రాయ చ భీమాయ చ అని కీర్తించబడింది. ప్రహ్లాదుని కాపాడుటలో ఉగ్ర నరసింహం, భారతంలో భీషణ ప్రతిజ్ఞలు చేసి నెరవేర్చిన భీమసేనుడు ఉగ్రుడు. ఘోర రూపంతో రుద్రులు భయానకులు. ఘోర రూపంతో ప్రకాశించు పరమాత్మ శ్రీ మహావిష్ణువే భీమః అంటే భయంకరుడు. తదుపరి నామం భీమ పరాక్రమః. భీమః అనగా సాటిలేనిదని అర్థం. సాటిలేని పరాక్రమవంతుడు పరమాత్మ.
హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణాసురాది రాక్షసులు, చిత్ర విచిత్ర వరములను పొందిన రాక్షసులు, భూమికి భారమైన వారు, వారిని బుద్ధిబలముతోనూ భుజబలముతోనూ సంహరించిన పరమాత్మ సాటిలేని పరాక్రమవంతుడు. అతడే శ్రీ మహావిష్ణువు. అతనికి నమస్కారములు. అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద, జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమ.